పేరు వెంకట్ యాదవ్, మహబూబాద్ నెహ్రూ సెంటర్ మెడికల్ షాప్. ఈసారి విజయదశమి, గాంధీ జయంతి రెండు ఒకటే రోజున వస్తున్నాయి కాబట్టి రెండు పండుగలు మనకు ముఖ్యమే. కావున ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ విజయదశమి. ముఖ్యంగా విజయదశమి అదే రోజు నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా అదే రోజు చేసుకుంటున్నారు. అలాగే గాంధీ అంటే అందరికీ అభిమానం. గాంధీ జయంతిని కూడా అదే రోజు జరుపుకొని ఆ కార్యక్రమం ముగిసిన తర్వాతనే, గాంధీ జయంతి ముగిసిన తర్వాతనే విజయదశమి చేసుకుంటాం. చాలా ఆనందంగా అందరూ వస్తూ ఉంటారు, ఎక్కడి నుంచో పల్లెటూరుకి వస్తూ ఉంటారు సిటీ నుండి. కాబట్టి ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి కంపల్సరీ అందరూ అదే రోజు జరుపుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. ఉదయము గాంధీ జయంతి జరుపుకొని మధ్యాహ్నం టైంలో ఈ విజయదశమిని జరుపుకొని అందరూ సంతోషంగా ఉంటారు. ఈ గాంధీ జయంతిని కూడా అందరూ కూడా ఎప్పట్లాగే ఎప్పుడు 2వ తారీఖు వస్తుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ గాంధీ జయంతిని కూడా విజయవంతం చేసి ఈ ప్రజలు మధ్యాహ్నం వేళ నుంచి ఈ విజయదశమిని ఆనందంగా గడుపుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నాం మహబూబాద్ ప్రజలు. నా పేరు సురేష్ కుమార్ అండి, నాది మహబూబాబాద్. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతిను దసరా రెండు ఒకే రోజు వచ్చేసరికల్లా కొద్ది ఇబ్బంది, కానీ రెండు జరుపుకోవాల్సిందే. అనాదిగా వస్తున్న పండుగ కాబట్టి మొదటి ప్రాధాన్యత దసరాకి, తర్వాతనే గాంధీ జయంతికి. రేపు మేము గాంధీ జయంతి కంటే ముఖ్యంగా విజయదశమి జరుపుకుంటాం. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో చాలామంది పాల్గొన్నారు. ఒక గాంధీ జయంతి మాత్రమే పండుగ కాదు, అనాదిగా వస్తున్న విజయదశమి మాకు ముఖ్యమైన పండుగ. రేపు దసరా పండుగను జరుపుకుంటాం. అక్టోబర్ 2న గాంధీ జయంతి మరియు ఈసారి దసరా కలిసి వస్తున్నందున అనాదిగా వస్తున్న మన సాంప్రదాయాలకు ముఖ్యపీట వేస్తూ నేను దసరాలోనే పాల్గొంటానని తెలియజేస్తున్నాను. అక్టోబర్ 2వ తేదీన ఒకటే రోజు దసరా పండుగ మరియు గాంధీ జయంతి ఉన్నది కాబట్టి అటువంటి విషయంలో రెండు పండుగల్ని కూడా మేము సెలబ్రేషన్ చేస్తాం. ఎందుకంటే గాంధీ గారిని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన సాంప్రదాయం ప్రకారం దసరా కూడా కీలకం కాబట్టి రెండు పండుగల్ని కూడా సమాంతరంగా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. రెండు పండుగల్ని కూడా మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. నా పేరు సూర్యప్రకాష్, మాది మహబూబాబాద్. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ వస్తూ ఉంది. దసరా పండుగ రోజు నాడే అహింసావాది అయినటువంటి గాంధీ గారి జయంతి కూడా ఉంది. మరి మా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి కాబట్టి ఇటు మా దసరా పండుగ చేసుకుంటాం, అటు గాంధీ గారిని కూడా గౌరవించుకుంటాం. దసరా పండుగ హిందూ సాంప్రదాయాలు కాబట్టి హిందూ సాంప్రదాయాలను మేము కనుక పాటించకపోతే హిందూ సమాజం కూడా ఈరోజు మమ్మల్ని వ్యతిరేకిస్తాయి కాబట్టి హిందూ సాంప్రదాయాలను పాటిస్తాం. ఇటు గాంధీవాదాన్ని కూడా మేము వారిని గౌరవించుకుంటాం. ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇష్టాలు కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి ఇష్టాల ప్రకారం వాళ్ళకి జరుపుకుంటాం ఈ పండుగను మేము. మరి ఇప్పుడు వచ్చే దసరా పండుగ రోజు గాంధీ జయంతి అవుతున్నది. మరి దసరా పండుగను గాంధీ జయంతి రెండు ఒకటేసారి కలిపి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ఈ సంవత్సరం దసరా రోజునే గాంధీ జయంతి వచ్చింది. కానీ గాంధీ జయంతి అనేది మనం మొన్నటి నుంచి జరుపుకుంటున్నాం. అది కాదు, మన వెనుక పూర్వీకుల నుంచి చూస్తే దసరా ఉత్సవాల రోజు ఖచ్చితంగా అమ్మవారికి బలి ఇవ్వడం. మన తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే చుట్టాలు పక్కాలు వస్తారు కనుక చుక్కా ముక్క అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మందు మటన్ తోటే దసరా పండుగ జరుపుకుంటాము. గాంధీ జయంతి అనేది నెక్స్ట్ ఇయర్ జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ దసరాకు జంతు బలులు చేసి మందుతోటే జరుపుకుంటామని చెప్పి మేము మహబూబాబాద్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. దసరా రోజు అక్టోబర్ 2వ తారీఖు వస్తున్నది. మన తెలంగాణ ఫస్ట్ బతుకమ్మ ముఖ్యమైన పండుగ కాబట్టి దాన్ని జరుపుకొని గాంధీ జయంతి కూడా జరుపుకోవాల్సిన అవకాశం ఉన్నది. మనం ఫస్ట్ పండుగ ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి తాగుడు తినుడు తర్వాత ఫస్ట్ పండుగ అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత గాంధీ జయంతి కూడా జరుపుకోవాల్సి ఉన్నది కాబట్టి మన దేశ సమైక్యత కాపాడుకోవాలి కూడా మన మీద బాధ్యత ఉన్నది కాబట్టి రెండు పండుగలు కూడా జరుపుకోవాలి. గాంధీ జయంతి ప్రతి సంవత్సరం వస్తుంది ఆనవాదిగా. దసరా పండుగ అనేది గాంధీ జయంతి రోజు రావడం వల్ల కొద్దిగా ఇరకాటంలో ప్రజలు పడ్డారు. అంటే యాదృచ్ఛికంగా వచ్చింది అది. కానీ ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఒక నీతి నిజాయితీలు ఉంటాయి. కాబట్టి మందు ఉన్నప్పుడు కూడా మందు దొరుకుతుంది, మాంసం దొరుకుతుంది. అది చట్టసభలో ఉన్న నేరం కాదు కాబట్టి ఎవరి సాంప్రదాయం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాన్ని మనం కట్టుదిట్టం చేసే అవసరం ప్రజలకు లేదు కాబట్టి అధికారులు కూడా లేదని విజ్ఞప్తి చేస్తున్నాను. అతి ప్రేమ మీద ఉన్నోళ్ళు లేనోళ్ళు కాకుండా పండగని పండగ లెవెల్లో చేస్తారు. దసరా అనేది ఆగదు. మటన్ దొరుకుతూనే ఉంటుంది, మందు దొరుకుతూనే ఉంటుంది. ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పేరు వల్లాల వెంకన్న, బయ్యారం, మహబూబాద్ జిల్లా. ఈ సంవత్సరం దసరా పండగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడం జరిగింది.
ప్రతి సంవత్సరం కూడా గాంధీ జయంతిని అక్టోబర్ 2వ తారీఖు జరుపుకుంటాను. మన దేశ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీని మనం జాతిపితగా కొలుచుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి గాంధీ జయంతిని ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా 2వ తారీఖు జరుపుకుంటాం. అదేవిధంగా దసరా అనేది హిందువులకు ముఖ్యమైనటువంటి పండగ. అది కూడా ప్రజలందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి పండగ కాబట్టి దాన్ని గాంధీ జయంతి రోజు కాకుండా 3వ తారీఖు జరుపుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. నా పేరు ఎర్సంగి విజయ్, బయ్యారం, మహబూబాద్ జిల్లా. అక్టోబర్ 2న గాంధీ జయంతి దసరా రావడం వలన ప్రజలు పండగ జరుపుకోవడానికి అయోమయంలో ఉన్నారు. అక్టోబర్ 2న గాంధీజీని స్మరించుకుంటూ అక్టోబర్ 3న దసరా పండుగ జరుపుకోవాలని యువకులు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోరుకుంటున్నాం. మాది గ్రామం మదనాపురం, మండలం గూడూరు, జిల్లా మహబూబాద్. మనం హిందూ సాంప్రదాయ ప్రకారంగా విజయదశమి అక్టోబర్ 2వ తారీఖున విజయోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. పురాతన కాలం నుంచి మనకు వచ్చినటువంటి యొక్క విజయదశమి ప్రజలందరికీ విజయ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పాడి పంటలు మరియు పిల్ల పాపలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి విజయదశమి శుభ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను. బుద్ధుల ఆనంద్, మాది అయోధ్యపురం గ్రామం, మహబూబాద్ జిల్లా. మేము హిందువులం కాబట్టి దసరా ఏ రోజు విజయదశమి సంవత్సరానికి ఒక రోజు వస్తుంది దసరా పండుగ. ఏ రోజు విజయదశమి అనేది వస్తే అదే రోజు మేము జరుపుకుంటాం దసరాను. ఈసారి అక్టోబర్ 2వ తారీఖు వచ్చింది కాబట్టి ఆ రోజే దసరా జరుపుకుంటున్నాము. దసరా జరుపుకోవడం వలన మాకు జమ్మాకైనా లేకపోతే పాలపిట్టను చూసుడు అన్ని హిందూ సాంప్రదాయ ప్రకారమే మేము దసరా విజయదశమి ఎప్పుడైతే ఆ రోజు జరుపుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.